ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ ధార్మిక సంఘాల నాయకులు తురగా శ్రీరామ్ గారు. నమస్తే అండి రామ్ గారు. నమస్తే అండి. శ్రీరామ్ గారు, సాధారణంగా మన ఇంట్లో ఏదైనా ఒక ఇష్యూ జరిగింది అనుకోండి, అది నలుగురికి తెలియద్దు అని మనం కనుక అనుకున్నట్లయితే, అది మన రెస్పెక్ట్ అయినట్లయితే మనం చాలా గోప్యంగా ఉంచుతూ ఉంటాం. అది సొసైటీలో కూడా కొన్ని సందర్భాల గురించి, కొన్ని విషయాల గురించి ఎక్కువ డిస్కషన్స్ పెట్టకూడదు సాధారణంగానే. ఇప్పుడు తిరుమల లడ్డూకి సంబంధించిన, ప్రసాదానికి సంబంధించిన ఇష్యూ ప్రపంచం నలుమూలల తెలుగువారు మాత్రమే కాదు, శ్రీవారి భక్తులందరికీ కూడా, అంటే కోట్లాది మంది ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే అంశం ఆ ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని. ఓకే, ఒక దగ్గర ఆపేసి ఉంటే బాగుండేదేమో. ఈరోజు జంతు కొవ్వు కలవలేదు అని ఒకరు అంటుంటే, జంతును కొవ్వు కలవకపోతేనేమి, కెమికల్స్ కలిసే అంటున్నారు. రోజు రోజుకి ఆ ప్రతిష్టను దిగజారుస్తున్నట్లుగా రాజకీయ నాయకుల వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. మీరేమంటారు? అంటే ఇది రెండు రకాలుగా చూడొచ్చండి. మనం ఒకటి వాస్తవాలని దాచిపెట్టడమా, లేదంటే వాస్తవాలని ప్రజలకి లేదంటే భక్తులకి చెప్పి ఓపెన్ గా దీని మీద మాట్లాడుకోవడమా, ఏం జరిగింది అనేది తెలుసుకోవడమా, ఏంటి అనేది ఆలోచించాలి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఒకవేళ రహస్యంగా దీని మీద ఎంక్వైరీ చేస్తాము, మొత్తం అంతా తర్వాత చెప్తామంటే ఓకే. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి దీని మీద ఒక ప్రకటన చేశారో అప్పటికి అది ఓపెన్ అయిపోయింది, ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది. దాని మీద ఆటోమేటిక్ గా డిబేట్లు అనేది కొనసాగుతాయి. అది మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి. ఒకవైపు వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, ఇంకొక వైపు వాళ్ళు ఇంకొకలాగా మాట్లాడతారు. ఎప్పుడు కూడా కాయిన్ కి రెండు పార్శ్వాలు ఉంటాయి. కాబట్టి ఈ పార్శ్వం గురించి మాట్లాడి ఆ పార్శ్వం మాట్లాడడం, ఆ పార్శ్వం గురించి మాట్లాడి ఈ పార్శ్వాన్ని మాట్లాడడం అంటే కుదరదు. సో అందువల్ల మాట్లాడితే మొత్తం మాట్లాడాలి, లేకపోతే మొత్తం మాట్లాడకుండా ఊరుకోవాలి. రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. అయితే ఇప్పుడు దీని మీద ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వైసీపీ వైపు నుంచి రెస్పాన్సిబుల్ వస్తాయి. ఎందుకంటే వైసీపీ నుంచి రెస్పాన్సిబుల్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారి నుంచి వాళ్ళ కూటమిలోనే రెస్పాన్స్ వచ్చినాయి. ఆయన వెళ్ళి అర్జెంట్ గా వెళ్ళి ఒక గుడికి మెట్లన్నీ కడిగారు, ఇవన్నీ చేశారు, సనాతన బోర్డు అన్నారు, ఇలాంటివన్నీ చాలా వచ్చేసాయి. సో వన్స్ అంత దాకా వెళ్ళిపోయి మనం మాట్లాడుకున్న తర్వాత మధ్యలో దీన్ని ఆపేయడానికి కష్టం. ఎందుకంటే ప్రజలు దీని గురించి చర్చించుకుంటున్నారు. ప్రజలకు ఇప్పుడు వాస్తవాలు తెలియాలి. ప్రజలకు తెలియనంతే పర్వాలా, ఏదో ఆ సినిమాలో చెప్పినట్టు నా మానాన్ని నేను కూర్చుని మాడిపోయిన పెసరట్టు తింటుంటే చెప్పినట్టు వినిపించినట్టు అట్లా చేయడానికి కుదరదు కదా. అందువల్ల ఏంటంటే వన్స్ చెప్పడం మొదలెడితే మొత్తం చెప్పాలి, లేదంటే అసలు చెప్పకుండా ఉండాలి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఓపెన్ డిబేట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు దానికి కాదు అంటానికి, అంటే ఒక పరిమితులకి లోబడి దీని మీద మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే దీని మీద అనవసరమైన స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పింది. స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు ఎవరైనా సరే. ఎందుకంటే దానికి ఒక నిర్ధారణ ఉండాలి, దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. ఏ ప్రాతిపదికన మనం చెప్తున్నాం అన్న దానికి ఏది నిర్ధారణ అనేది లేకుండా ఇలాంటి సెంటిమెంట్లకు సంబంధించిన అంశంలో మాట్లాడితే చాలా ఇబ్బందులు వస్తాయి, మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. సో అందువల్ల మనం ఏం చేయాలి అనేది మనమే డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారమే అందరూ నడుచుకుంటున్నారు. అటు వైసీపీ అయినా ఇటు కూటమి పార్టీలు అయినా సరే ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు కదా, ఇది జరిగిందా ఇది జరగలేదు. ఇప్పుడు కూడా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు చెప్పిన అపాయింట్ చేసిన ఒక కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. సో ఆ రిపోర్ట్ ఆధారంగా దాని మీద చర్చ జరుగుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇప్పుడు అది వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు లేదంటే ఎవరైనా వాళ్ళ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని మీద ఇది జరిగింది అని చెబితే అప్పుడు దాని మీద చర్యలు. మరి ఇప్పుడు ఏ చర్యలు అంటే మరి ఆల్రెడీ చర్యలు తీసుకోవడం కూడా మొదలు పెట్టారు. ఆల్రెడీ ఈఓ గారిని అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది చర్యలు మొదలు పెట్టినట్టే కదా. సో ఈ చర్యలు అనేవి మొదలుపెట్టి
తర్వాత మళ్ళీ ఆ చర్యలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేవా, చర్యలు తీసుకోవట్లేదు. ఇలా అన్నిటి మీద కూడా ప్రజలు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ కావద్దు అంటే కుదరదు. హ్మ్. సో అందువల్ల ఏంటంటే డిబేట్ అనేది సహజంగా జరుగుతుంది. కాకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఇది జరిగింది అని సొంతంగా మనం చెప్పకూడదు. ఏదైనా ఒక అథెంటిక్ అథారిటీ ఏదైనా చెబితే అప్పుడు దాని మీద మనం మాట్లాడొచ్చు. కానీ మనం సొంతంగా మన సొంత తెలివితేటలు ఉపయోగించి అది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటే సరిపోతుంది. సార్, ఇప్పుడు మీరు హిందూ ధర్మాలకి సంబంధించి సంఘాలకు మీరు నాయకులుగా ఉన్నారు కాబట్టి, ఒక విషయం క్లియర్‌గా చెప్పండి. తిరుపతి ప్రసాదం అది ఎలా పడితే అలా చేసేది కూడా కాదు. అక్కడ ఎవరైతే ఒక సామాజిక వర్గం ఉంటుందో వాళ్ళల్లో కూడా ఒక తెగవారు మాత్రమే కాస్త కాస్త కాదు చాలా ఎక్కువ ఆహ్, మడి కట్టుకొని తయారు చేస్తారు. అంటే చాలా పవిత్రంగా తయారు చేస్తారు. ఇది హిందువులందరికీ వాళ్ళ మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. ఇందులో కెమికల్స్ కలిసాయి అని సిట్ నివేదిక ద్వారా తెలుస్తోంది. బట్ అందులో జంతు కొవ్వైతే కలవలేదు. ఇప్పుడు అదంతా కూడా వెజిటేరియన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఈ హిందువులకి సంబంధించి లడ్డూ ప్రసాదం విషయంలో ఇవన్నీ మనం చూసినప్పుడు. మరి ఆ జంతు కొవ్వు కలవలేదు అనే అనే విషయము హిందువులకు తెలిసినప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్న సందర్భం. అలా ఉండనివ్వట్లేదు కదా రాజకీయ నాయకులు. అంటే ఇందులో కూడా 2 విషయాలండి. ఒకటి హిందువులు ఏదో వెజిటేరియన్ తినేవాళ్ళు దీంట్లో బాధపడతారని కాదు. జంతువులు కొవ్వు కలిసిందంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా బాధపడతారు. హ్మ్. ఎందుకంటే అది ప్రసాదం. ప్రసాదం వేరు, బయట మన అక్కడ హోటల్‌లో చికెన్‌లు, మటన్‌లు తినేది వేరు. సో ప్రసాదం ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉండాలనుకుంటారు. నాన్ వెజ్ తినేవాళ్ళైనా సరే. ఈవెన్ నాన్ వెజ్ తినేవాళ్ళైనా సరే శనివారం నాడు చాలా వరకు వాళ్ళు కూడా తగ్గిస్తారు. అమ్మో! వెంకన్న బాబు మనల్ని కొడతాడో, తిడతాడో అని భయం ఉంటది ఆళ్ళకి. అందువల్ల శనివారం నాడు మాత్రం వెంకన్న బాబు కోసం అని చెప్పి కొంచెం తగ్గిస్తారు. సో అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే హిందువులు ఒక ధార్మిక సంస్థలో ఇట్లాంటివి ఎక్స్‌పెక్ట్ చేయరు. దీంట్లో హ్మ్. జంతువులు కొవ్వు కలుస్తుందనో, ఇంకోటనో ఎక్స్‌పెక్ట్ చేయరు. అట్లాంటి సందర్భంలో జంతువుల కొవ్వు కలిసింది అనంగానే అందరూ షాక్ గురయ్యారు. సరే ఇప్పుడు జంతువుల కొవ్వు కలవలేదట అనంగానే కొంచెం రిలీఫ్. ఆ రిలీఫ్ వచ్చే లోపే దీంట్లో మళ్ళీ వేరే ఇంగ్రీడియెంట్స్ అన్ని జాయిన్ అయిపోయినాయి. ఆఖరికి బాత్రూమ్‌లు కడిగే ఇవేవో కలిసినాయి. ఇలాంటివేవో రకరకాలు చెప్తున్నారు. కొన్ని ఆయిల్స్ కలిసినాయి, కొన్ని కెమికల్స్ కలిసినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది కూడా ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే తిరుమల లడ్డు పవిత్రతకి అది జంతువుల కొవ్వు కలిపితే ఒకటిను, బాత్రూమ్ క్లీనర్లు కలిపితే ఒకటి కాదు కదా! ఏదైనా అసలు దాంట్లో ఉండవలసిన నెయ్యి తప్ప మిగతా ఏది కలిసినా మనోభావాలు దెబ్బతింటాయి. ఒకదానికి మనోభావాలు ఎక్కువ దెబ్బతింటాం. ఒకదానికి మనోభావాలు తక్కువ దెబ్బతింటాం. అదంతా ఏముండదు. ఈ ప్రసాదానికి అపవిత్రత జరిగిందంటే జరిగింది. జరగలేదు అంటే జరగలేదు. అది ఏ విధంగా జరిగింది అన్న దాని మీద రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుకుంటాయి. ఓవరాల్‌గా హిందువులకు కావాల్సింది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా ఆ లడ్డు అనేది చక్కగా ఆహ్, ఆవు, ఆవు నుంచి వచ్చిన పాలు, పాల నుంచి వచ్చిన వెన్న, వెన్న నుంచి వచ్చిన నెయ్యి. దీంతో తయారైందా లేదా? పైగా హ్మ్. తిరుమల విషయం వచ్చేసరికి దాంట్లో క్వాలిటీ స్థాయిలు కూడా ఉంటాయి. అందువల్ల టాప్ క్వాలిటీనే ప్రిఫర్ చేస్తారు కాబట్టి, ఆ టాప్ క్వాలిటీ నెయ్యి వచ్చిందా లేదా, మిగతావన్నీ జీడిపప్పు గాని మిగతావన్నీ అవన్నీ వచ్చినాయా లేదా చూస్తారు. ఇందులో ఏదన్నా క్వాలిటీ తక్కువ ఉన్నాయి అంటే అయ్యో! అని బాధపడతారు. ఏంటి ఎందుకు క్వాలిటీ తక్కువ ఎందుకు పెడుతున్నారు? అసలు క్వాలిటీ గురించి అసలు పక్కన పడేసి అసలు అది నెయ్యే కాదు, లేదంటే జంతువుల కొవ్వు కాదు. ఏది జరిగినా కూడా హిందువుల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఒకదానికి ఎక్కువ దెబ్బతింటాం, ఒకదానికి తక్కువ దెబ్బతింటాం ఏముండదు. ఆ ప్రసాదానికి అపవిత్రం జరిగింది అంటే ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా బాధపడతాడు. సార్, ఇప్పుడు శ్రీరామ్ గారు ఏదైతే తిరుమల లడ్డూకి సంబంధించి ఎక్కడో కల్తీ జరిగింది అనే ఒక డౌట్ ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలున్నాయి. వాళ్ళు దర్యాప్తు చేస్తారు. అసలు అందులో ఏం కలిసింది, ఏం జరిగిందనేది వాళ్ళు నిర్ధారించిన తరువాత రాజకీయ నాయకులు మాట్లాడి ఉంటే బాగుండేదేమో. ఇంకా ఎలాంటి దర్యాప్తు లేకుండానే, ఎటువంటి నివేదిక రాకుండానే జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసింది, ఇంకేదో కలిసింది అంటూ ఎందుకు చిలవలు పలవలు చేసేసారు? ఇది రాజకీయ నాయకుల తప్పు కాదంటారా? ఖచ్చితంగా రాజకీయ నాయకులు తప్పేనండి. ఎటువైపు వాళ్ళు మాట్లాడినా కూడా రాజకీయ నాయకులు తప్పే. ఎందుకంటే అయితే వీళ్ళు ఏమని సమర్థించుకుంటున్నారంటే మాకు కూడా ఒక ప్రాతిపదిక ఉందని సమర్థించుకుంటున్నారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటే నాకు ఎన్‌డీటీవీ నివేదిక ఉందంటున్నారు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే మాకు ఎన్‌డీఆర్‌ఐ నివేదిక ఉందంటున్నారు. సో దీని మీద నిర్ధారించవలసిన వాళ్ళు ఏదో మాకు ఒక ప్రాతిపదిక ఉందని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. అందువల్ల నేనేమంటానంటే
వీళ్ళు మాట్లాడేది ఏది తప్పు కాదు. వైసీపీ వాళ్ళు మాట్లాడేది తప్పని నేను అనను. అలాగే కూటమి వాళ్ళు మాట్లాడేది తప్పని నేను అనను. ఎందుకంటే ఒక ప్రాతిపదిక ఉండాలి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాతిపదిక మాట్లాడాడంటే ఎన్డీడీబీ నివేదిక మీద మాట్లాడాడు. యెస్. ఓకే. కరెక్ట్. అలాగే వైసీపీ వాళ్ళు ఎన్డీఆర్ఐ నివేదికను బట్టి మాట్లాడుతున్నారు. యెస్. కరెక్ట్. తప్పే ఉంది. వాళ్ళకి ఒక ప్రాతిపదిక ఉంది కదా! ప్రాతిపదిక లేకపోతే మనం సొంతగా తెలివితేటలతోటి మాట్లాడితే కనుక మనం వాళ్ళు తప్పట్టాలి. రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని. కానీ వాళ్ళకొక నివేదిక ఉంది. వీళ్ళకొక నివేదిక ఉంది. ఈ నివేదికల ఆధారంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా సుప్రీం కోర్టు సూచించిన సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్న సిట్ నివేదిక, ఆ నివేదిక ఆధారంగానే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా ఇప్పుడు కూడా సిట్ నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నారు కదా! వీళ్ళే సొంతంగా మాట్లాడట్లేదు కదా! సో అందువల్ల దీంట్లో కూడా తప్పేం లేదు. నన్ను అడిగితే ఇవన్నీ కూడా తప్పేం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఒక ప్రాతిపదిక ఉంది. జగన్ గారు ఏమి సొంతంగా ఆయన ఊహించి చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారు ఏది ఊహించి చెప్పట్లా. సో అందువల్ల ఇప్పుడు హిందువులు కోరుకునేది ఏంటి అంటే, ఓకే మీరు రాజకీయంగా మీరు ఒక పాయింట్ పట్టుకు మాట్లాడతారు. వాళ్ళు ఒక పాయింట్ పట్టుకుని మాట్లాడతారు. కానీ మాకు కావాల్సింది ఏంటి అంటే, అందులో ఓవరాల్ గా అసలు ఏదైనా అసలు కల్తీ జరిగిందా లేదా? ఏ కల్తీ అనేది మీరు చెప్తున్నారు. ఒకళ్ళేమో జంతువులు కొవ్వంటున్నారు. అది కాకపోతేనేమో ఇంకొకళ్ళు బాత్రూమ్ క్లీనర్లు అంటున్నారు. ఇంకోళ్ళేమో ఇంకోటి ఏదో అంటున్నారు. ఇంకోళ్ళు పామ్ ఆయిల్ అంటున్నారు. ఇలా రకరకాలు చెప్తున్నారు. మాకు కావాల్సింది ఓవరాల్ గా మాకు కావాల్సింది ఏంటంటే ఈ కూటమితోటి పని లేదు మాకు. జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ తోటి మాకు పని లేదు. మాకు అక్కడ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా జరగలేదా? ఏ రూపైనా జరగనివ్వండి. జరిగిందా జరగలేదు ఇది మాకు కావాలి. జరిగితే అపరాధం. జరగకపోతే సంతోషం. ఎవరైతే ఒకవేళ జరగలేదనుకోండి ఖచ్చితంగా ఎవరైతే జరిగిందని చెప్పారో వాళ్ళందరికీ శిక్షార్హులు. ఒకవేళ కల్తీ జరిగిందనుకోండి ఎవరైతే జరగలేదు అని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ శిక్షార్హులు. ఇందులో రెండిట్లో ఏదో ఒకటి తేలాలి మాకు. ఇప్పుడు మాకు సమస్య ఏంటంటే మీ లడ్డు కల్తీ అయిపోయిందని చెప్పినప్పుడు ఇప్పుడు ఏ కల్తీ జరిగిందా లేదా అని తేల్చాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆధ్వర్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తేల్చలేరు కదా! ఆయన ప్రభుత్వంలో లేరు. సో వైసీపీ పార్టీ తేల్చలేదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం బాధ్యత పూర్తి స్థాయిలో ప్రభుత్వ బాధ్యత. నిజంగా కల్తీ జరిగిందా జరగలేదా అనేది తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఉంది. అలాగే సిబిఐ మీద ఉంది. సుప్రీం కోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సుప్రీం కోర్టు వారి మీద కూడా ఉంది. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా! ఎవరైనా కేసు వేసినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు వేశారు. వేసినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సుప్రీం కోర్టు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని మొత్తానికి ఓవరాల్ గా దీంట్లో కొవ్వా లేకపోతే పామ్ ఆయిలా లేకపోతే ఇంకొక ఆయిలా లేదా కెమికల్సా ఏదన్నా జరిగిందా జరగలేదా మొత్తానికి హిందువులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. హిందువులకి ఇప్పుడు టెన్షన్ ఏంటంటే అసలు ఏదైనా జరిగిందా జరగలేదు. రోజుకు ఒక మాట వస్తుంది. అసలు నిజంగా జరిగిందా జరగలేదా అని సందిగ్ధంలో ఇప్పుడు హిందువులందరూ ఉన్నారు. ఒక రోజు ఒకటి అంటున్నారు, ఒక రోజు ఒకటి అంటున్నారు. ఎవరు దీనికి ఫైనల్ గా చెప్పేది అనేది తేలట్లేదు ఇప్పుడు హిందువులు. ఇప్పుడు అదే ఇబ్బందికరం కదండీ! ఇప్పుడు కోర్ట్‌లో ఉంది బాల్. కొన్ని రోజులో లేకపోతే కొన్ని మంత్సో టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా నివేదిక మనకి బయటకొచ్చేంత వరకు ఎందుకు ఆగలేకపోతున్నారు? ఎందుకు తొందరపడుతున్నారు? రోజు దాన్ని నివేదిక బయటకు అదే వచ్చింది కదా! టాపిక్ మనం మీడియా ముందు పెట్టడం, శ్రీవారిని తక్కువ చేయడమే కదా! తిరుమల ప్రసాదానికి సంబంధించి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అంటే నివేదిక వచ్చింది కదా! నివేదికని ప్రభుత్వానికి కూడా పంపించారు కదా! ఈ ఇప్పుడు సిబిఐ సిట్ నివేదిక సిట్ నివేదికొచ్చింది. వాళ్ళు కోర్ట్‌లో ఉందది. తీర్పొస్తది. తెలుస్తుంది మనకు. అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నారు? చర్యలు తీసుకోమని కూడా చెప్పారు కదా! చర్యలు తీసుకోమన్నారు కాబట్టి అసలు ఈవో ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. లేకపోతే ఈవో ఎందుకు ట్రాన్స్‌ఫర్ అవుతాడు? హ్మ్. ఈవో ఎందుకు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు? ఈవో ట్రాన్స్‌ఫర్ అయ్యాడంటే సిబిఐ ఇచ్చిన నివేదికలో వీళ్ళు ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళేనా ఇంకా ఎక్కువ ఉన్నారా? అసలు వాళ్ళలో ఎవరు లేరా అనేది ఇంకా అది డిబేటబుల్. ఎందుకంటే ఒకసారి నివేదిక ఇచ్చేసింది. సిబిఐ నివేదిక ఇచ్చేసింది. ఇప్పుడు వీళ్ళేమంటారు? వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారు అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట్లాడేది సుబ్బారెడ్డి గారు ఉన్నారా? లేకపోతే ఇంకో భువన కరుణాకర్ రెడ్డి గారా? ఏవో పేర్లు చెప్పి వీళ్ళు ఉన్నారంటున్నారు. అది ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఇప్పుడు. సిబిఐ ఇచ్చిన నివేదిక వరకు ఆల్రెడీ చర్యలు మొదలైనయి. ఒక ఆయన మీద చర్యలు తీసుకున్నారు. ఇంకా ధర్మారెడ్డి గారి మీద చర్యలు తీసుకోలేదు. ఇంకా అప్పన్న అని ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. ఇంకా కొంతమంది పేర్లు ఇచ్చారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అంటూ మొదలెడితే ఎక్కడో దగ్గర తప్పు జరిగిందని. ఈ తప్పు జరిగిన దానికి కారణం ఎవరు? ఈ అధికారులే కారణమా? లేదంటే పాలక మండలి కూడా కారణమా అనేది కూడా తేల్చాలి. ఇవన్నిటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఓవరాల్ గా ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అందుకు ఇప్పుడు మళ్ళీ ఇంకొక సిట్ వేస్తామంటున్నారు. ఎందుకు వీళ్ళు కేవలం అధికారులు కింది స్థాయి వాళ్ళ మీద చెప్పారు. అసలు రాజకీయ నాయకులకు కానీ
లేదంటే పాలక మండలి మీద కానీ లేదు. సో దానివల్ల ఇంకొక సిట్ వేస్తా ఉన్నారు. కానీ ఆ సిట్‌కి ఎంతవరకు అథెంటిసిటీ ఉంటుందనేది ఒక డౌట్. ఎందుకంటే సుప్రీం కోర్టు సూచించినట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఒక కమిటీనేసి దాంట్లో కొంతమంది నిష్ణాతులను కూడా పెట్టి, స్టేట్ గవర్నమెంట్ తరఫున కూడా కొంతమందిని పెట్టి, ఇన్ని చేసిన సిట్ చేసిన దానికన్నా కూడా ఇప్పుడు వీళ్ళు వేసే వన్ మ్యాన్ కమిటీ అనేది ఏం తెలుస్తుంది? ఆ వన్ మ్యాన్ ఎవరు? ఆ వన్ మ్యాన్ ఎవరు? ఆయనకి దీంట్లో తేల్చడానికి ఆయనకున్న అర్హతలు ఏంటి? ఇవి కూడా చూడాలి కదా! ఏదో జస్ట్ లైక్ దట్ ఎవరో ఒక మనిషిని ఎవరో ఒక ఆయన్ని ఏసేస్తే సరిపోదు కదా! సో ఆయనకి వీళ్ళు వన్ మ్యాన్ కమిటీని వేసినా ఆ వన్ మ్యాన్ కమిటీ ఎలా ఉండాలంటే ఓవరాల్ గా సిబిఐ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఆ ల్యాబ్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబుల్లో ఉన్న నివేదికలన్నింటినీ పరిశీలించి వాటి మీద ఇంకా ఏమన్నా ఇప్పుడు హిందువులకి వస్తున్న అనుమానాలు ఉంటే వాటన్నిటిని కూడా కలుపుకుని వీటన్నిటినీ కూడా పరిష్కారం చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళని వెయ్యాలి. మరి అంత అన్ని ఉన్నవాళ్ళు ఒక వన్ మ్యాన్ కమిటీలో అయితే ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. అందుకనే మేము ఈ రోజు డిమాండ్ చేసేది ఏంటంటే ఆల్ పార్టీ కమిటీ వేయండి. ఇందులో వైసీపీ కూడా ఉండాలి, తెలుగుదేశం ఉండాలి, పవన్ కళ్యాణ్ జనసేన ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలి, అలాగే వైసీపీ ఉండాలి, కమ్యూనిస్టులు ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి. మొత్తం అన్ని పార్టీలతోటి ఒక కమిటీని వేయండి. లేకపోతే ఇది ఏమవుతుందంటే వాళ్ళొక మాట అంటాం, వీళ్ళొక మాట అంటాం, మీరు అన్నది కరెక్ట్ కాదంటాం, మీరు అన్నది కరెక్ట్ కాదంటాం. ఇది అన్నాళ్ళు ఇలాగా. సో ఆల్ పార్టీ కమిటీని కనుక ఒకటి వేస్తే సిట్టిల రూపంలో ఆల్ పార్టీ కమిటీని వేస్తే అందరూ కలిసి కూర్చుని దీని మీద ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు కనీసం ఆల్ పార్టీ తేల్చే ఒక కమిటీ తేల్చేదాకన్నా అందరూ సైలెంట్ గా ఉంటారు. అలా కాకుండా ఉంటే మాత్రం రాజకీయంగా ఎవరికాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఈ రోజుల్లో అధికారుల పనితీరు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన, పని చేయాల్సిన కొన్ని వ్యవస్థలే రాజకీయ నాయకులకు లోబడి వాళ్ళ కనుసన్నల్లో నడవాల్సిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ రాజకీయాలలో. ఇప్పుడు అధికారులపైన వేటు వేశారు. ఏ రాజకీయ నాయకుడు అండదండలు లేకుండానే అక్కడ అధికారులు ఆ రోజు అలా చేసుంటారా అనేది క్వెషన్ మార్క్. మరి అధికారులపై వేటు మంచిదే. మరి అందులో ఇన్వాల్వ్ అయిన రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళనైతే వదిలేస్తారా? అదే ఇప్పుడు హిందువులు అడిగేది కూడా అదే. హిందువులు అడిగేది కూడా ఇప్పుడు ఒక ఈఓ గారిని మీరు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసింది కూడా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు? మీరు అసలు ఆయన్ని మళ్ళీ ఈ ఏదైతే ఈ లడ్డు వ్యవహారం, అనుమాన వ్యవహారం వచ్చిందో ఆ తర్వాత మళ్ళీ అతను తీసుకొచ్చేసారు మీరు. అంతకు ముందు అతని ఆధ్వర్యంలోనే జరిగిందన్న అనుమానాలు అందరికీ ఉన్నాయి. అప్పుడున్న కమిటీ ప్రకారం అప్పుడే ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగిన అనుమానాలు ఉన్నాయి. అయినా ఈ కూటమి ప్రభుత్వం ఆయన అసలు ఎలాగే ఈఓగా తీసుకొచ్చింది? శ్యామలరావు గారిని మార్చేసి సింగాల్ గారిని అసలు ఎలా ఈఓగా తీసుకొచ్చింది? ఇది ఒకటి. తర్వాత ఆయన కొన్ని పంపించేసిన విధానం ఎలా పంపించేశారు? మీరు సిబిఐ మీరు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయన తప్పు చేశాడు అని చెప్పి ఆయన పక్కకి పంపించాల్సి వస్తే సైలెంట్ గా పంపించేయాలి. మిమ్మల్ని తప్పిస్తున్నాం అని చెప్పి పంపించేయాలి. జిఐడిలోనే అక్కడ రిపోర్ట్ చేయమన్నారు. ఓకే, అంతవరకు ఓకే. కానీ పంపించిన విధానం ఏదైతే ఉందో ఆ సింఘాల్ గారికి మొమెంటోలు ఇచ్చి వాళ్ళకి ఆయనకి శాలువాలు కప్పి కొత్త అల్లుడిని పంపిస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. నాకు అసలు అర్థం కాదు అసలు ఆ విషయం ఎందుకు చేశారు ఇలాగా. టీటీడీ వాళ్ళు ఏదో కొత్త అల్లుడిని పంపిస్తున్నారు, ఏదో గృహప్రవేశానికి ఇంకోదానికి అక్కడికి వెళ్తుంటే మన నుంచి ఇంకో వెళ్తుంటే జాగ్రత్తలు చెప్పి పంపించినట్టు అంత పంపిస్తున్నారు గౌరవంగా. ఇది అంత గౌరవంగా పంపించేటైతే దాన్ని ట్రాన్స్ఫర్ అంటారా, వేట్ అంటారా? సిబిఐ ఏం చెప్పింది? వేటు వేయమని చెప్పింది కదా. మీరు వేసింది వేటు కదా, చర్యలు కదా మీరు తీసుకున్నది. చర్యలు తీసుకున్న వాళ్ళకి మీరు ఇంతలాగా మీరు మర్యాదలు చేసి పంపించడం, ఆయన మంచివాడు అయితే అయి ఉండదు. నేను ఆయన మంచితనం గురించి నేను మాట్లాడట్లా. కానీ సిబిఐ అనేది వేటు వేయమని చెప్పింది, చర్యలు తీసుకోమని చెప్పింది. మీరు వేటు వేసి చర్యలు తీసుకున్న వాళ్ళకి ఇలా మర్యాదలు చేసి పంపిస్తే మీరు ఏమని మెసేజ్ హిందువులకి ఇస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. సరే, మరి ముఖ్యంగా హిందువులకి సంబంధించి ఏదైనా ఇటువంటి ఇష్యూస్ బయటకొచ్చినప్పుడు కాస్త గట్టిగానే వాయిస్ వినిపిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ నడుస్తూ ఉన్నా ఇప్పటికీ రాజకీయ రంగు దేవుడికి పులుముతూ ఉన్నా, ఓ పక్క విహెచ్పి కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎందుకు అంత గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? వాయిస్ వినిపించట్లేదు. ఎందువల్ల అంటారు? ఇది కొంచెం మరి అర్థం కాని విషయం. ఒకటేంటంటే బీజేపీ విషయం అంటే అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి మరి కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం వెళ్ళాలేమో. మరి అలా ఏమన్నా కొంచెం సైలెంట్ గా ఉంటున్నారేమో. మరి మీరు చెప్పిన మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా
రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించిన సంస్థలే మీరు చెప్పినవన్నీ కూడా. సో వాళ్ళందరూ కూడా సంఘ పరివార సంస్థలందరూ కూడా బీజేపీ కోసం ఏమన్నా సైలెంట్ గా ఉంటున్నారా? బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించొద్దు అన్న ఉద్దేశంతో ఏమన్నా అట్లా చేస్తున్నారా? నాకైతే తెలియదు మరి. వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే వన్స్ ఇంత జరిగిన తర్వాత అసలు దేవదేవుడి విషయంలో పొరపాటు జరిగిందని నాకు తెలిసిన తర్వాత ఒకవేళ అది నిజమా కాదా అని తెలుసుకోవాల్సిన బయట హిందువులకు ఉంది కదా. ప్రభుత్వానికి ఉందా లేదా రాజకీయ పార్టీలు ఉంటాయి. ప్రభుత్వం అంటే మళ్ళీ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ప్రభుత్వం అయినా ప్రతిపక్షమైన రాజకీయాలు మాట్లాడుతుంటాయి. రాజకీయాలకు అతీతంగా దాని సంగతి తేల్చాల్సిన బాధ్యత హిందువులకు ఉంది కదా. హిందువులే ఎందుకు సైలెంట్ గా ఉంటే మాట్లాడట్లేదు? ఎట్లా? విశ్వ హిందూ ఖచ్చితంగా పరిషత్ మాట్లాడాలి. వాళ్ళు ఒక అందుకే లేఖ విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు దీనిపైన రాజకీయ నాయకులు మాట్లాడకుండా ఉంటే మంచిది, రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు. మరి ఆర్ఎస్ఎస్ ఎందుకు ఒక అడుగు ముందుకు వెళ్ళబోతోంది? ఆర్ఎస్ఎస్ అయినా ఎవరైనా సరే అంటే కోర్టుని చెప్పని దాంట్లో రకరకాలుగా వెళ్ళిపోతుంది. వాళ్ళ బాధ ఏంటంటే ఇది రకరకాలుగా వెళ్ళిపోతుంది. ఒక రోజు ఒక మాట వస్తుంది, ఒక రోజు ఒక మాట వస్తుంది. అది నిజమా, ఇది నిజమా, ఏది నిజం అని తెలుసుకోలోపు రకరకాల ఉపకథనాలు వచ్చేస్తున్నాయి బయట. అది అలా జరిగిందంట, ఇది ఇలా జరిగిందంట అని చెప్పి రకరకాల కథనాలు వస్తున్నాయి. వీటిల్లో ఏవి నిజమో తెలియదు, ఏవి అబద్ధమో తెలియదు. ఉదాహరణకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఆయన జంతువులకు కలిసేసిందని ఎన్డీటీవీ నివేదికను ఆధారం చేసుకుని చెప్పేశారు. దాంతో హిందువుల మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. అయ్యో ఎంత దారుణం ఎలా జరిగిందని. ఇప్పుడు ఎన్డీఆర్ఐ నివేదిక ప్రకారం 10% కన్నా లోపు ఉండొచ్చేమో, 10% కన్నా లోపు ఉంటే మేము చెప్పలేము, 10% కన్నా పైన అయితే లేవు అన్నట్లాగా వాళ్ళు ఇస్తున్నారు. సో ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బాధపడ్డ వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఏమో బాత్రూమ్ క్లీనర్లు అంటున్నారు. రేపొద్దున ఇది సిబిఐ నివేదికలో వచ్చిన మాట. ఇదంతా కూడా ఆ బాత్రూమ్ క్లీనర్లు అనలేదు కానీ ఏమేమి కెమికల్స్ అనేది, ఆ కెమికల్స్ అనేవి ఎందుకు వాడతారు అనేది ఇప్పుడు అన్ని మాట్లాడుతున్నారు. సో అయ్యో ఏంటి బాత్రూమ్ క్లీనర్లు కలిపారా అనేది ఇప్పుడు వస్తుంది. సో ఇవన్నీ కూడా వాస్తవాలు ఏంటి అనేది తెలిసే లోపే హిందువులు రకరకాలుగా ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడి హిందువులకే విభేదాలు వస్తాయి. సో హిందువుల్లో విభేదాలు రాకుండా ఉండటం కోసం వాళ్ళు చెప్పుకుంటారు. అయితే ఏంటంటే కొన్ని విషయాలు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఆ సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోతే కష్టం అవుతుంది. ఎందుకంటే మనం రామ మందిరం విషయం తీసుకున్నాం. ఆ అయోధ్యని మనం ఎలా కట్టుకున్నాం? అయోధ్యలో ఈ రోజు గుడి వచ్చిందంటే అంతకు ముందు ఉన్న మసీదుని తొలగించామంటే అవన్నీ కోర్టులు చెప్పేదాకా విని కోర్టులు చెప్పినట్టు చేశామా? కొన్ని విషయాలు తప్పదు, యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి విషయాలు కూడా చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఈ సీరియస్ ఇష్యూని తగ్గించే ప్రయత్నం ఎవరు చేయాల్సిన అవసరం లేదు. దీని వాస్తవాలు బయటికి తీయడానికి ప్రయత్నం చేయాలి. వాస్తవాలు బయటికి తీయడానికి ఈ రోజు మనం ఓటమి ప్రభుత్వం మీద మనం ప్రెజర్ పెట్టాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా హిందువులుగా ఏది తప్పు? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తప్పు అనుకోండి, రేపు పొద్దున కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సి వస్తుంది ప్రజలకి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన రైతు ఏమన్నా ఆ టైంలో తప్పు జరిగింది అనుకోండి, ఆ టైంలో ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ హిందువులకు క్షమాపణ చెప్పాలి, దేవదేవుడికి క్షమాపణ చెప్పాలి. అంతే తప్ప అందరం సైలెంట్ గా ఉన్నామంటే కనుక ఇప్పుడు అనేక సుప్రీం కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయండి? సంవత్సరాల తరబడి జీవితాలు వెళ్ళిపోతున్నాయి. అలాంటి కేసుల్లో ఇది ఒక కేసు అయిపోవచ్చేమో. ఎందుకులే హిందువుల మనోభావాలు దెబ్బతింటే దీని మీద దృష్టి పెట్టకుండా వాయిదాలు వేసుకుంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అనుకోండి. అసలు హిందువులు ఈ రోజు వెళ్ళి అక్కడ లడ్డు తినాలా వద్దా? తిరుపతికి వెళ్ళాలా వద్దా? తిరుపతికి వెళ్ళే ప్రతి ఒక్కడు అనుమానంతో వెళ్లాల్సిన పరిస్థితి కదా ఈ రోజు. లడ్డు కొనాలంటే అనుమానంతో కొనాల్సిన పరిస్థితి కదా. లడ్డు మన కొనబడదు ఒకసారి చూసుకుని దాన్ని ఒకసారి ఇలా లడ్డూని తీసుకుని చూసి ఒకసారి వాసన చూసి కొంచెం తీసుకుని నోట్లో వేసుకుని టేస్ట్ చూసి ఈ అన్ని అనుమానాలు తోటి దాన్ని తింటే అది ప్రసాదం అవుతుందా? కళ్ళ కద్దుకుని అది ప్రసాదం అంటే కళ్ళ కద్దుకుని కళ్ళు మూసుకుని నోట్లో వేసుకోవాలి మహాప్రసాదం అని. అలా కాకుండా ఇంత అనుమానాలుగా ఉండే పరిస్థితులు ఎన్నాళ్ళు కొనసాగించగలుగుతాం మనం? సో కొనసాగించడానికి అవకాశం లేదు. ఏదో ఒకటి తెలిపోవాలి. కలిసిందా కలవలేదా, ఇందులో ఏమన్నా అపవిత్రత జరిగిందా జరగలేదా, ఏదో ఒకటి వీలైనంత తొందరగా తేలిపోవాలి. ఆ తొందరగా తేలిపోవాలంటే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు వాళ్ళకి రకరకాల, ప్రభుత్వానే కాదు ఈ ప్రతిపక్షం అయినా సరే ప్రభుత్వం అయినా సరే రాజకీయ పార్టీలు వాళ్ళ సొంత ఎజెండాలు ఉంటాయి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. వీటిని మనం కాదనలేము. అందుకని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనేది పులుసులో మనం పడకూడదు. వాస్తవంగా ఏం జరిగిందని తెలియదాకా మనం ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీనికి మనం మాట్లాడకుండా ఉందామంటే కుదరదు అనేది నా అభిప్రాయం. చూడాలి సార్ ఏం జరగబోతోంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ.
ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.